రైట్, ఇదే అంశంపై వాళ్ళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు పాపారావు గారు, అనలిస్టు, అదేవిధంగా దయాకర్ గారు కాంగ్రెస్ నుంచి. ముందుగా పాపారావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే సార్. నిన్న మీరు చూసారు, నిన్న పోలింగ్ ఎలా జరిగింది అని మీరు చూసారు. అంటే గతంలో ఎప్పుడు కూడా 2009 తర్వాత ఎప్పుడు కూడా 52% ఓటింగ్ ఇప్పటివరకు నమోదు కాలేదు పరిస్థితి. అంటే ఈసారి ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ భవితవ్యం? ఎందుకంటే కాంగ్రెస్ కు సంబంధించి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ కి పట్టం కట్టాయి. అంటే బీఆర్ఎస్ దాన్ని చేరుకోలేకపోయింది అంటారా? అసలు ఈ కాంగ్రెస్ సంబంధించి భవితవ్యం ఎలా ఉండబోతుందంటారు? ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మీదే కాంగ్రెస్ భవితవ్యం కాదు, రేవంత్ రెడ్డి గారి భవితవ్యం కావచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు జనరల్ గా ఈ ఎన్నిక కనుక ఓడిపోతే తనకి పదవికి ముప్పు వస్తుందని భయపడుతున్నారనేది, ఆందోళన చెందుతున్నారనేది హైకమాండ్ చాలా కోపంగా ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా చూస్తుందనే వార్తలు వచ్చినాయి కాబట్టి అంతవరకే పరిమితం తప్పితే మొత్తం తెలంగాణకి సంబంధించి ప్రాధాన్యత ఉన్న ఎన్నికే కానీ దీంతోనే తెలంగాణలో మిగతా అన్ని పరిణామాలు ఉండబోటల్లా ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత తీసుకునే చర్యలు, ఎందుకంటే ఎన్నిక గెలవడానికి ఆయన పడ్డ కష్టం దృష్ట్యా రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజల్లో కొంత యాంటీ ఇన్కమ్ అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఆ వ్యతిరేకత కాబట్టి దాన్ని ఇప్పటికైనా ఇంకా 3 ఏళ్లు ఉంది. అంటే గతంలో కర్ణాటకలో గెలవగానే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణలో ఊపు వచ్చింది, ఆ ఊపులోనే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందని ఒక చాలా ఆరోపణలు వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలను దిశానిర్దేశం చేసి దాని తర్వాత ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశాలు లేవంటారా? ఎలా ఉంటదండి, ఇది జూబ్లీహిల్స్ అనేది ఒక నియోజకవర్గం, దానికి ఒక పరిమితి బౌండరీ ఉంది, 4 లక్షల మంది ఓటర్లు. కానీ స్థానిక సంస్థలు అంటే సుమారుగా 4 కోట్లు, అంటే పల్లెటూరు గ్రామీణ ప్రాంతాలను తీసుకున్నా చాలా పెద్ద ఎత్తున జనాభాలో ఉంటుంది. అంత మొత్తం మీద మాసివ్ గా ఇంత చిన్న స్థాయిలో చేసిన దాన్ని రిపీట్ చేయలేరు, సాధ్యం కాదు. వనరుల దృష్ట్యా కానీ లేకపోతే కార్యకర్తల దృష్ట్యా కానీ ఇతర బలాబలాల దృష్ట్యా కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే నిన్న మంత్రుల్లో చాలా మంది ఇక్కడ మోహరించి ఉన్నారు కదా, ఇవన్నీ రాష్ట్రం అంతా ఎట్లా చేస్తారు? స్థానిక సంస్థల్లో దీన్ని రిపీట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఏంటంటే దీని డిమోరలైజేషన్ ఎఫెక్ట్ అనేది బీఆర్ఎస్ మీద ఉంటుంది, కొంచెం మొరేల్ కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ అవుద్ది. అంతే తప్పితే దీన్ని మొత్తం ఇట్లాగే రిపీట్ చేయడానికి సాధ్యమే కాదు. అది ఈ స్థానిక చిన్న ఎక్స్పెరిమెంటల్ గా జరిగిన, అంటే ప్రయోగాత్మకంగా చిన్న ప్రాంతాన్ని ఎంచుకొచ్చే అట్లాంటిది తప్పితే ఇది పెద్ద విస్తారమైనటువంటి ప్రాధాన్యత, దాన్ని మించి తెలంగాణ మొత్తానికి ప్రాధాన్యత ఉన్నది కాదు. తర్వాత ఏంటంటే నిన్న జరిగిన అధికార దుర్వినియోగం, సరే ఎగ్జిట్ పోల్స్ అన్ని అనుకూలంగా వచ్చినాయి, వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ నిన్నటి నుంచి వాళ్ళ రెస్పాన్స్ చూస్తే వాళ్ళు కూడా ఓడిపోతామని నిర్ధారించుకున్నట్లుగానే కనపడుతుంది వాళ్ళ మాటల్లో. కాబట్టి ఏంటంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చెప్పేది ఒకటి, నిన్న జరిగినటువంటి అధికార దుర్వినియోగం ఎవరు కాదనలేరు. అధికార దుర్వినియోగం అసాధారణమైన స్థాయిలో వీడియోలు కూడా వస్తున్నాయి కదా రకరకాలు, అసాధారణమైన స్థాయిలో జరిగింది. డబ్బు ప్రలోభాలు మామూలు స్థాయిలో లేవు. నాకు తెలిసే చాలా మంది డబ్బులు ఇచ్చారు తీసుకున్నామని మాట్లాడిన సందర్భాలు కూడా విన్నాను నేను పక్కన. ఏదేమైనా కానీ చాలా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగింది. కాబట్టి సరే దానివల్ల గెలవటం అంటే 10,000, అది కూడా 10,000 తేడాతో, లేకపోతే మా అయితే 15,000, అది కూడా ఎక్కువ అనుకుంటున్నాను, గెలుస్తారని అంటున్నారు. మొన్నటిదాకా ఉన్న ఇది లేదు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, దీనిలో నవీన్ యాదవ్ తాలూకు ప్లస్ కూడా చాలా ఉంది. నవీన్ యాదవ్ క్యాండిడేట్ కాకుండా ఉంటే ఇంత ఉండేది కాదు. ఇక్కడ జూబ్లీహిల్స్ లో లోకల్ గా నవీన్ యాదవ్ కి వ్యక్తిగతంగా బీఆర్ఎస్ వాళ్ళు చాలా సందర్భాల్లో కొంతమంది మాట్లాడుతున్నారు. నేను కూడా అనుకున్నది అన్నది ఏంటంటే నవీన్ యాదవ్ మీద పెట్టి అతన్ని అది ఇదంటే రౌడీ అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు, ఎగరెస్ట్ వస్తుంది జనాల్లో అనేది. అంటే లోకల్ గా ఆయన గురించి, ఆ అబ్బాయి గురించి తెలిసిన వాళ్ళలో కొంత చాలా పాజిటివ్ ఉంది. అబ్బాయి మీద నవీన్ యాదవ్ గురించి చాలా పాజిటివ్ ఉంది. అతను జనాలు రౌడీగా చూడటం లేదండి. మామూలు అతనితో దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది ఉండదు, సహజంగానే వ్యాపారస్తులు వాళ్ళకి భయాలు ఉంటాయి, ల్యాండర్ గా అది కావాలంటారు కాబట్టి వాళ్ళకుండే భయాలు తప్పితే ఓవరాల్ గా వీళ్ళు చేసినట్లుగా ప్రచారం బీఆర్ఎస్ వాళ్ళు అది రౌడీ అనేది లేదు. అది కూడా కొంత ఇబ్బంది పెట్టింది వీళ్ళని. ఎందుకంటే ఇక్కడ నవీన్ యాదవ్ అనేది అనుకూలత పార్టీకి, రేవంత్ రెడ్డి ప్రతికూలత. ఆశ్చర్యంగా ఉండొచ్చు మనకి, రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి కదా, ఆయన ప్లస్ అవ్వాలి కదా అని కాదు, నవీన్ యాదవే ప్లస్, రేవంత్ రెడ్డి మైనస్. ఇక్కడ ఈ మొన్న ఎన్నికల క్యాంపెయిన్ లో రేవంత్ రెడ్డి మైనస్. రేవంత్ రెడ్డి గురించే కోపం ఉంది. ఎందుకంటే నేను ఆటో ఎక్కి ఓటేయడానికి వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాను, కొంచెం అవతల ఉంది పోలింగ్ బూత్, వెళ్తే ఆటో అతన్ని అడిగాను ఏంటంటే ఎవరు ఓటేసామంటే పలానా అని చెప్పాడు. ఇది కాంగ్రెస్ కేలా వేరే వేశాడు. చెప్తా రెండో పక్కన టీఆర్ఎస్ కేసు అనేది చెప్పాడు. చెప్పి నవీన్ యాదవ్ రౌడీ కాదండి అన్నాడు. మరి అతను వేసిందేమో టీఆర్ఎస్ కి, అతను చెప్పేదేమో నేను నవీన్ యాదవ్ రౌడీ కాదండి అని చెబుతున్నాడు. అంటే మరి అది ప్రజల్లో అతని పట్ల, అతనికి ఓటైన వాళ్ళకు కూడా అతని పట్ల అదేం కాదులే పిల్లాడు మంచోడే అనేది ఏరియాలో ఉంది. కాబట్టి ఏంటంటే ఆ ప్రచారం చేయడం కూడా కొంత ఇబ్బందికరం మొదటి నుంచి అనేది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాక, లేకపోతే అంటే రేవంత్ రెడ్డిని చూసి కాక కేవలం నవీన్ యాదవ్ ని చూసి ఓట్లు పడ్డాయంటారా?
కేవలం అంటే కేవలం అంటున్నాను నేను, కేవలం కాదు. కాంగ్రెస్ బల ప్రదర్శన బ్రహ్మాండంగా చేసింది. కాంగ్రెస్ పట్ల చాలా విముఖత ఉంది. చాలా పథకాలు అమలు కావట్ల 420 హామీలు, 6 గ్యారంటీలు, ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా, అమలు కావట్లేదనే అసంతృప్తి. మామూలుగా ఎన్నికలకు ముందు కూడా మనం అనేక మాసాలుగా జనాలతో మాట్లాడుతుంటే వస్తున్న రియాక్షన్ వేరు, వాళ్ళు వచ్చిన ఇది రిజల్ట్, ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వేరు. కాబట్టి ఓవరాల్ గా జనాల్లో వ్యతిరేకత అయితే ఉంది. కానీ ఇది బై ఎలక్షన్ జనరల్ గా పాలక పార్టీ వైపే పోదాం, ఎందుకు ఉన్న వాళ్ళతోనే ఇది ఉండేదే కదా, ఈ 3 ఏళ్ళు తప్పేది కదనో లేకపోతే ఇంకోటో, కాబట్టి వీళ్ళకే ఇస్తే వాళ్ళు ఏమైనా పని చేసి పెడతారేమో. మనకి ఆ నవీన్ యాదవ్ అనే అబ్బాయి కూడా కొంచెం ఓకే కాబట్టి అందుకని పనులు జరుగుతాయి అనే దాని మీద ఒకటి. రెండోది, నిన్న జరిగిన అధికార దుర్వినియోగం యువతరా కదా విపరీతంగా జరిగింది. సో కాబట్టి రేవంత్ రెడ్డి మీద ఏమీ లేదండి. రేవంత్ రెడ్డి మీద నేను ఈసారి చెప్తాను కావాలంటే, రేవంత్ రెడ్డి మీద అనుకూలత ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ఈజ్ వెరీ క్యాపబుల్ పోల్ మేనేజర్ కావచ్చు, లేకపోతే ఆయన ఏదైనా చేసి నెగ్గుకు రాగలిగిన శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, అది వేరే విషయం. దాని గురించి మాట్లాడాల. జనాల్లో సానుకూలత విషయంలో రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తున్న వాళ్ళు లేరు దరిదాపుగా. మా అబ్బాయి గురించి నేను చాలా విన్నా కదా, ఇక్కడే దగ్గరలోనే ఉంటాను, నేను కూడా జూబ్లీస్ నియోజకవర్గంలోనే ఉంటాను. ఆయన నవీన్ యాదవ్ అంటే అబ్బాయి అనేది చిన్నతను కాబట్టి అంటున్నాను. నవీన్ యాదవ్ గారి పట్ల చాలా మందికి ఇక్కడ చాలా మంది అతని గురించి మంచిగానే మాట్లాడుతున్నటువంటి ఇది ఉంది. కాబట్టి దాని విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా అలా కోపంగా ఉండాల్సింది. రౌడీ వర్సెస్ లేడీ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేది. అది మంచిది కాదని నేను మొదటి నుంచి చెబుతున్నాను. అది మీకు వ్యతిరేకత తెచ్చి పెడుతుంది, ప్రజల్లో మీ మీద కోపం తెప్పిస్తుంది. అలా వెళ్ళకండి, అతని జోలికి పోకండి. నవీన్ యాదవ్ కాదు మీరు ఎన్నికల క్యాంపెయిన్ లో టార్గెట్ చేసి ప్రచారం చేయాలి. నవీన్ యాదవ్ కి మంచి పేరు ఉన్నా కూడా పాప, నవీన్ యాదవ్ కి మంచి పేరు ఉన్నా కూడా అంటే ఓటింగ్ రిగ్గింగ్ పాల్పడ్డారు, ఓటుకు నోటు పంచారు. అదే నేను చెబుతున్నా, అవన్నీ కూడా పనిచేసింది. ఎస్, అవన్నీ మీరు అన్నవన్నీ నిన్న అధికార దుర్వినియోగం అనేది చాలా జరిగింది అనేది నేనంతా వింటానే ఉన్నాను కదా, నిన్నటి నుంచి వార్తలు వింటానే ఉన్నాను. ఖచ్చితంగా జరిగింది. అది ఒక బీఆర్ఎస్ ప్రచారమే కాదు, ఓవరాల్ గా న్యూట్రల్ వార్తలు కూడా మనం మామూలుగా గమనించినప్పుడు అధికార దుర్వినియోగం అనేది భారీ స్థాయిలో జరిగింది కాబట్టి అవకాశం వచ్చింది. లేకపోతే నేరోగా ఓడిపోయేదో, లేకపోతే ఇంకా నేరోగా కొద్దిపాటి 100 ఓట్ల తేడా వ్యవహారం నడిచేదేమో. ఏదేమైనా ఏంటంటే అధికార దుర్వినియోగం జరగాలి. అంటే మరి వస్తున్న వార్తల ప్రకారం 1,00,000 చీరలు పంచారని, ఎవరు పడితే వాళ్ళని రోడ్డు మీద పోయే వాళ్ళని కూడా ఆపి డబ్బులు ఇచ్చారని, కార్లు ఆపి ఫోన్ నెంబర్లు, గూగుల్ పేలు, ఫోన్ పేలు చేసి డబ్బులు ఇచ్చారని, ఇట్లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఏదేది ఎంత ఇప్పుడు మనం చూడలేదు కాబట్టి వస్తున్న వార్తలను కోట్ చేయగలం. సరే, ఏదేమైనా ఏంటంటే నిన్న అధికార దుర్వినియోగం భారీగా జరిగింది. చాలా నాకైతే ఒక అతను చెప్పింది ఏంటంటే, నేను ఒక అతను మాట్లాడుతుంటే విన్నది, నాకు ఇచ్చారు డబ్బులు, ఏం చేయాలో తెలియలేదు. అది మిడిల్ క్లాస్ అతను, వ్యాపారం చేసుకునే అతను, నాకు తెలిసి ఆ పక్కన ఉంటే విన్నాను నేను. ఇచ్చారు కానీ నేను వాళ్ళకి వేయలేదు, డబ్బులు తీసుకున్నా కానీ వాళ్ళకి వేయలేదు అని చెప్పిన. మరి ఎట్లాగే డబ్బులు తీసుకున్న వాళ్ళంతా కనుక అయిపోతే మరి ఏం జరుగుతుందండి సార్, చూడాలి. ఏదేమైనా ఏంటంటే ఎగ్జిట్ పోల్ చెప్తున్నది బీఆర్ఎస్ కూడా డిఫెన్సివ్ లో ఉన్నట్లే, వాళ్ళు కొంచెం ఆగ్రహంగా మాట్లాడుతున్నారు చూస్తే వాళ్ళు ఎగ్జిట్ పోల్ నిజమేనని అనిపిస్తుంది. అంతగా ఎగ్జిట్ పోల్ లో చెప్పినట్లుగానే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా కంప్లైనింగ్ మోడ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇదంతా తప్పని అంటారు ఎగ్జిట్ పోల్. చాలా మంది వాళ్ళలో కూడా కంప్లైనింగ్ మోడ్ లో ఇవన్నీ అవకతవకలు జరిగిన దాని మీదే ఉన్నారు. సో ఇది పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఇదేమి పెద్ద అంటే రాష్ట్ర స్థాయిలో మీరు అన్నట్లు స్థానిక సంస్థల్లో రాష్ట్ర స్థాయిలో రిపీట్ చేయగలిగిన ఇది కాదు. అలాగైతే ఆ మాటకు వస్తే జీహెచ్ఎంసీలో కూడా రిపీట్ చేయలేరు. జీహెచ్ఎంసీ సాధారణమైన ఏరియా, పెద్ద ఏరియా కదా.